ఆదికాండము 28వ అధ్యాయము స్టార్ట్ అయింది. ఆదికాండము 28వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకుని. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకుంటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడైండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. చదవబడిన వాక్య భాగాన్ని పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకంగా దేవా, జీవాధిపతి యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. మరి ప్రభా, ఎదురున్నైనా ఈ యొక్క స్థలంలో అయినా నీ మందిరాన్ని కట్టాలని నేనున్నాయా ప్రభా, మరి నీవిచ్చినటువంటి దర్శనం చొప్పున అయా ఈ పనిని ప్రారంభిస్తూ ఉండగా దేవా, ఈ పనిని మీరు జీవించండి ప్రభా. నైనా యాకోబన్నట్లుగా నేను రాయిగా నిలిపిన ఈ యొక్క రాయి, మరి ఎక్కడైతే నేను రాయి నిలిపానో అది దేవుని మందిరము ఉందని ప్రభా తండ్రి నీకు స్తోత్రం చూపిస్తుంది. యేసయ్యా, నీ సర్వాధికారి అయిన దేవుడు అయిన సజీవుడైన దేవుని కుమారుడు అయి ఉన్నావు తండ్రి. ప్రభా నీ వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అయినా ప్రభా, పేతురుతో నీవు అన్నావు తండ్రి, ఇదిగో ఈ యొక్క మర్మాన్ని నీకు బయలుపరిచింది పరలోకపు తండ్రి కానీ మనుషులు కాదు, కాబట్టి ఈ యొక్క రాయి మీద నా సంఘాన్ని కడతానన్నావు ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. ప్రభా నీకే వందనాలు. నీ మందిరము నేను ఇక్కడ కట్టబడుచుండగా ఇక్కడ ఒక సంఘము నీకు కట్టబోతున్నందుకు వందనాలు, స్తోత్రాలు. నైనా మీకే వందనాలు. యొక్క స్టోన్ ఫౌండేషన్ కార్యక్రమాన్ని మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. ఆత్మకార్యం జరిగించండి. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా ఇది జరుగునని సెలవిస్తున్నావు ప్రభా. దేవుని ఆత్మకార్యం మీరు జరిగించండి ప్రభా. ఇది మనుషుల వలన జరుగుతున్న కార్యం కాదు కానీ ఈ పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతున్న కార్యం. యేసుక్రీస్తు నామములో దేవా, మేము ఈ యొక్క మందిరాన్ని ఒక స్టోన్ ఫౌండేషన్ చేస్తూ ఉండగా దేవాన్ని ఈ మందిరాన్ని మీరే కట్టించమని వేడుకుంటున్నాం. సమస్తాన్ని కట్టినవాడు మీరే. ఈ యొక్క సర్వలోకాన్ని కట్టావు తండ్రి, నీకు స్తోత్రం. సర్వ సృష్టి కట్టవు దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ మందిరాన్ని కట్టండి. అలాగే ఈ మందిరాన్ని ప్రభా మరి కట్టుబడి చేయుటకు నేను మా సంఘాన్ని మీరు ఏర్పాటు చేసేందుకు వందనాలు. దీవించండి, ఆశ్రయించి కుటుంబాన్ని దీవించండి. ఆయా కుటుంబం అంతటిని ప్రభా దీవించి ఆశ్రయించి ఆయా నీ రక్షణ బాధ్యతను దయచేయమని సరిగ్గా ప్రార్థిస్తున్నాను. దేవా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నేను ఆ యొక్క మందిరం పనంతటిలో కూడా మా చేతులను బలపరచండి. నిరుబాధల చేతులను బలపరిచేది మా చేతులను కూడా బలపరచమని వేడుకుంటున్నాను దేవా. మరి పైరాయి పెట్టించే కూడా నీ కృపను మాకు సమృద్ధిగా దయచేయమని సమయంలో ప్రార్థిస్తున్నాను. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నేను కడవర మందిరం మహిమ మునుపటి మందిరం మహిమ కంటే అధికమగునని దేవా మీకు సరిచిన విధానంగా దేవా అన్యజనులు తమ ఇష్ట వస్తువులు వచ్చుదురుగా దేవ ఈ మందిరమునైనా మహిమకరముగా కట్టబడునుగా దేవా. మీకే వేల కొద్ది వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఆయన యొక్క సంఘాన్ని జీసస్ గ్లోరీ హౌస్ సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించి వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఉన్నాయి ప్రభా. 1000 మందిగా మమ్మల్ని చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సంఘం ద్వారా నైనా చీకటిలో మరణ ఛాయలో కూర్చున్న వారికి మీరు వెలుగు ఉదయింపజేస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావములు మీకు అర్పిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నష్టాలకు అప్పగించుకుంటూ ఈ మందిరం పని ప్రారంభించబడి ముగించబడే వరకు కూడా ఈ కృప సమృద్ధిగా మాకు కలుగునుగా తండ్రి. యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.